ట్రాక్టర్కు డీజిల్ ఇచ్చే పరిస్థితి లేదు. ఉందా? ఉపాధి హామీ పని ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా మీకు? ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఉపాధి హామీ పని పైసలు మోడీ దగ్గర నుంచి వస్తాయి. మోడీ దగ్గర నుంచి వెళ్ళి ఇక్కడ కాదు. ఆ పైసలతో మెటల్ కాంపోనెంట్ వస్తే ఇవాళ వీళ్ళు చెప్తున్నా చూసినావా, రైతు వేదికలు, గ్రామ పంచాయతీ భవనాలు, మనం నడిచే సిమెంట్ రోడ్లు, మన శ్మశాన వాటికలు, పారే మురికి కాలువలు, కట్టే కరెంటు బిల్లు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే పైసల ద్వారానే తప్ప ఇక్కడ 5 పైసల బిల్లు లేదు. వీళ్ళు ఎంత ఏ ఇండ్లు అంటున్నారో ఆ ఇళ్లల్లో కూడా కేంద్ర ప్రభుత్వం పైసలు లేకపోతే అంత ఈజీ కాదు. అందువల్ల నేను ఒకటే, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇన్ని ఇచ్చినా కూడా ఇప్పటికీ కరెంటు బిల్లు కట్టడానికి సఫాయిలకు ఇవ్వడానికి కష్టమవుతుంది. కాబట్టి ఇవాళ రవికి తోడుగా సుజాతమ్మ సర్పంచ్ అభ్యర్థి, రవి కాదు సుమా, సుజాతమ్మ సర్పంచ్. వాళ్ళు ఏం కోరుకుంటారు? గ్రామస్తులు సెల్ ఫోన్ ఎత్తాలి, ఫోన్ చేసినప్పుడు సెల్ ఫోన్ ఎత్తాలి, ఇంటికి పోయినప్పుడు కూర్చోబెట్టాలి. బిడ్డ నాకు పెన్షన్ రాలేదు, నాకు ఈ కార్డు రాలేదు, ఈ ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీ ఆఫీసుకి పోలీస్ స్టేషన్లో పని పడితే చేయాలి. వాళ్ళ బిడ్డలు ఎక్కడికైనా ఇస్తే ఆపద వస్తే ఆ పంచాయతీ ఏదో గిది చేయాలి. ఇదే కోరుకుంటారు ప్రజలు. వార్డు మెంబర్ నుంచి వెళ్ళి సర్పంచ్ నుంచి వెళ్ళి కోరేది మొట్టమొదటి ఏంటంటే మంచి సర్వీస్ అందించాలి. వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకటిగా ఉండాలి సర్పంచు, ఒకటిగా ఉండాలి వార్డు మెంబరు. అవునా కదా? ఇవి చేయమంటున్నా ఫస్ట్. ఇవి చేసిన తర్వాత ఇప్పుడు మీ వాడు చెప్పిండు రాజు, పైసలు వస్తున్నాయి గట్టి చెప్పద్దు, చేయాలి తప్పకుండా. అంటే కన్నగడ్డ మీద ఉన్న మమకారం వేరే ఉంటుంది. కన్నగడ్డ మీద ఉండే మమకారం వేరే ఉంటుంది. ఢిల్లీకి రాజు అయినా తల్లి కొడుకా కాదా? వాస్తవంగా నేను రావద్దు ఇప్పుడు ఇక్కడికి. మీకు మాకు ఎన్ని రోజులు దూరం అయిపోయి ఎన్ని రోజులు అవుతుంది? చాలా అంటే ఎట్లా 2 ఏళ్ళు అవుతుంది. అంతకుముందు ఊక తిప్పుకుంటారు, ఈ వాడ కట్టపొంటి ఆ వాడ కట్టపొంటి, బిడ్డ పెళ్ళి ఉంది, బిడ్డ ఇక్కడ చనిపోయిండు అక్కడ తిప్పుకుంటారు. సరే ఏం చేసినా అవన్నీ మీ కళ్ళ ముందు ఉన్నాయి. నేను ఊక చెప్పుకుంటే కూడా మంచిది కాదు. ఇవాళ మీరు పోయి హాస్పిటల్ ఎవరు, ఇవాళ కట్టే బస్ స్టాండ్లు ఎవరు, నడిచే రోడ్లు ఎవరు వేసిండ్రు, ఇవన్నీ చెప్పుకోవద్దు. కానీ 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళు అనేక మంది వచ్చేది నాయకు మళ్ళీ అక్కడికి వస్తున్నారు. ఇప్పుడు నేను రాకపోయినంత మాత్రం ఊకుంటలేరు. మళ్ళీ కొడుకు ఇంజనీరింగ్ సీట్ ఎట్లా, నాకు ఇట్లా హాస్పిటల్ పని ఎట్లా, నౌకరు ఎట్లా, ఇవన్నీ వస్తున్నారు. వస్తే నేను ఒకటే చెప్పిన, మీరు సర్పంచ్ని గెలిపించేయండి, మీకు ఏ పని పడ్డా నేను తప్పకుండా మళ్ళీ వెనకట్లక చేసి పెట్టే ప్రయత్నం చేస్తాను. దానికోసం వచ్చింది. ఇంతకంటే ఎక్కువ చెప్పాను నేను. రాజు నీ మొత్తం గ్రామ పంచాయతీ అంతా కలిస్తే 5 ఏళ్ళు కలిస్తే కూడా 10 లక్షల రూపాయలు ఇక్కడ మిగిలిన గుర్తుపెట్టుకోండి. 5 ఏళ్ళు జీతాలు పోగా, కరెంటు బిల్లులు పోగా, నీ గ్రామ పంచాయతీలో కేంద్రం పైసలు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఇచ్చినా 5 లక్షల రూపాయలు కూడా మిగిలవు. నేను చెప్పబోతున్నా. కానీ ఈ రాజు అక్కడో ఇక్కడో మాలాంటి వాళ్ళ సపోర్ట్ తోటి సంపాదించుకొని, నేను చెప్పినాను కన్న తల్లి ఎంత ముఖ్యమో కన్న గడ్డ కూడా అంతనే ముఖ్యం ఉంటుంది బిడ్డ. మనం చనిపోయినాడు ఎంతమంది ఏడుస్తున్నారనేది ఇంపార్టెంట్ తప్ప ఎన్ని కోట్లు సంపాదిస్తారనేది ఇంపార్టెంట్ కాదు. అందుకనే ఇంత సర్వీస్ చేయమంటే చేస్తున్నాడు. రాబోయే కాలంలో కూడా ఈ గ్రామాన్ని బంజారాహిల్స్ అంతా కాకపోయినా కూడా ఉన్న మంచి రోడ్లు, గుళ్ళ నిర్మాణం ఉంటుంది. ప్రతి ఒక్కరు కోరుకుంటారు, మాకు బీరన్న గుడి కావాలి బిడ్డ, మాకు ఎల్లమ్మ గుడి కావాలి బిడ్డ, మాకు మడలే గుడి కావాలి బిడ్డ, ఇట్లా కోరుకుంటారు. కాబట్టి గుళ్ళు, ఇంత పెళ్ళిళ్ళు పేదలు చేసుకుంటే ఒక హాలు, ఇట్లాంటి సౌకర్యాలు తప్పకుండా కల్పిస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా ఇది ఒకటే, ఈ గ్రామాన్ని ఏ సమస్య లేకుండా చల్లగా చూసే బాధ్యత వాళ్ళ మీద పెట్టమని చెప్పి కోరుతూ, సుజాతమ్మ గుర్తు పరసు గుర్తుంటుంది. నేను ఒకటే మళ్ళీ చెప్తున్నా, పైసలు ఇస్తే ఓట్లు పడవు, ఉంటే కూడా ఓట్లు పడవు. నోట్ల 4 లెక్క ఉంటేనే ఓట్లు. అంత ఈజీ కాదు. కొలిసి చేస్తారు వాళ్ళు. ఇవాళ ఎంత గొప్ప
గుర్తుపెట్టుకో. కాబట్టి ప్రజాస్వామ్యంలో కొనుక్కుంటే దొరికేది కాదు సర్పంచ్ పదవి, కొనుక్కుంటే వచ్చేది కాదు వార్డు మెంబర్ పదవి. ప్రజలు ఆశీర్వదించి భిక్ష పెడితే సర్పంచ్ పదవి వస్తుంది. కాబట్టి మనం ఎట్లా అడుగుతున్నామో, మనం ఇప్పుడు ప్లీజ్ అని ఎట్లా అడుగుతున్నామో గంతే ప్లీజింగ్ నేచర్ తోటి వాళ్ళ పని చేసి మంచి ప్రజల ప్రేమను పొందాలని చెప్పి సుజాతకు తెలియజేస్తూ, సుజాతకు తోడుగా మేము ఉంటామని తెలియజేస్తూ ఇవాళ ఆమెను గెలిపించాలని చెప్పి కోరుతూ భారత్ మాతాకి, భారత్ మాతాకి. వేస్తారా? పక్క వేస్తారా? ఇంకా అనుమానం ఉన్నాయా? మంచిది మరి. తల్లి ప్రేమ దొరకాలి.